ఇప్పుడు జేఈఈ 2024లో వచ్చిన ఒక పీవైక్యూ చూద్దాం. ఒక క్రికెటరు 150 గ్రామ్స్ ఉన్న బాల్ని, అది 20 మీటర్/సెకండ్ స్పీడ్తో వస్తుంది, దాన్ని 0.1 సెకండ్లో పట్టేశాడు. పట్టినప్పుడు ఆ బాల్ అతని చేతి మీద ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది కనుక్కోమన్నారు. మనకి తెలుసు F ఈజ్ ఈక్వల్ టు డెల్టా P బై డెల్టా T. డెల్టా P అంటే ఫైనల్ మూమెంటం మైనస్ ఇనిషియల్ మూమెంటం బై ఫైనల్ టైం మైనస్ ఇనిషియల్ టైం. ఇక్కడ మనకి ఫైనల్ మూమెంటం P ఈజ్ ఈక్వల్ టు mv. ఇక్కడ m ఏమి ఇచ్చాడు? 150 గ్రామ్స్ ఇచ్చాడు. కాబట్టి గ్రామ్స్ని మనం కిలోగ్రామ్స్లో మార్చుకోవాలి. ఇంటూ 10⁻³ ఇంటూ v ఎంత? 20 మీటర్/సెకండ్. కాబట్టి డెల్టా P ఏమొచ్చింది? 150 ఇంటూ 10⁻³ ఇంటూ 20 మైనస్ ఇనిషియల్ మూమెంటం 0 బై డెల్టా T ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0.1 సెకండ్. ఇది ఫోర్స్. ఈజ్ ఈక్వల్ టు 150 ఇంటూ 10⁻³ ఇంటూ 20 బై ఇది 1/10. ఈ 10 పైకి వస్తుంది ఇంటూ 10. ఇప్పుడు 10⁻³ కదా, ఈ 0 0 0 10⁻³ పోతుంది. 15 రోళ్ళు 30N. అంటే ఆ బాలు చేతి మీద యాక్ట్ చేసే ఫోర్సు 30 న్యూటన్స్ అన్నమాట. ఇదే ఆన్సర్.